పవన్ కళ్యాణ్ గారు గెలవాలి గెలవాలి అనుకున్నారు. మొత్తానికి గెలిచారు. దాంతోపాటు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. మీ ఒపీనియన్ ఏంటి? చాలా హ్యాపీగా ఉందన్న. ఉమ్, ఆంధ్ర డెవలప్మెంటింగ్ ఉమ్, ఇంకా పేద ప్రజలకి మంచి చేస్తాడు అని గెలిపించాము. ఉమ్, అందులో అందరికీ మంచి చేస్తాడని సో హ్యాపీగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంటింగ్ కానీ ఇంకా ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో, ఇట్లాంటి హైదరాబాద్ డెవలప్మెంటింగ్ అయిందా అంతకంటే మించి ఆంధ్రాని డెవలప్మెంటింగ్ చేస్తారు. ఎక్కడ సిటీ ఏం సిటీ ఇది, ఉమ్. ఇట్లాంటి సిటీయా అనుకునే అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు ఇద్దరు, పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు నాయుడు గారు. అసలు అమెరికా దేశానికంటే మంచిగా దిద్దబోతున్నారని నేను అనుకుంటున్నా ఆంధ్ర రాష్ట్రం. ఓకే, ఇప్పుడు జబర్దస్త్ రోజా గారు కానీ గేటు కూడా దాటనేమో, ఒక సీటు కూడా గెలవనేమో అన్నారు. ఇప్పుడు 21కి 21 గెలిచారు. అసెంబ్లీలో పోయి నిలబడ్డాడు. మరి దానిపైన ఏమంటారు? ఇప్పుడు ఏదైతే గేటు దాటని అన్నారో ఆ గేటునే బద్దలు కొట్టుకొని వెళ్ళిపోయింది అన్న. అట్లా చేసినాం. ఎందుకంటే ప్రజలు ఒకటే నిర్ణయించుకున్నారు, మాకు వద్దు జగన్ పరిపాలన వద్దు, జనాలను పట్టించుకోవట్లేడు, మందు మార్పిడి చేసిండు, ఆ మందు తాగి పిట్టలు రాలిపోయినట్లు రాలిపోయినారు జనాలు, ఈ మందు బాగాలేదు నాయన, నువ్వు రేట్ ఎక్కువ పెట్టినావు, మంచిది ఇయ్యి, నాణ్యమైన మంది నువ్వు ఎంత రేట్ అన్నా పెట్టు, 500 పెట్టు, కోటర్కి 2000 పెట్టు, మంచి మందు ఇవ్వాలి, జనాలు చచ్చిపోవడానికి కాదు మందు తెచ్చేది, మంచి మందు ఇవ్వాలి, ఎక్కడి నుంచో తెచ్చి దాన్ని నీ లాభాల గురించి నీ ఇష్టార్సంగా నువ్వు అమెరికా దేశాల్లో ఎక్కడెక్కడనో కొనుక్కొని, నువ్వు ఆస్తులు కొనుక్కొని ఇక్కడ ఆంధ్ర ప్రజల డబ్బులు తీసుకుపోయి నువ్వు అక్కడ కొనుక్కొని ఇక్కడ నుంచి పారిపోదామని చూసిండు. కానీ పారిపోకుండా ఇక్కడే పట్టుకున్నారు మా జనసేన నాయకులు, మా పవన్ కళ్యాణ్ నాయకులు అందరూ పట్టుకున్నారు. ఈయన ఇక్కడ ఉండాలి, ఈయన ఆరక్షాలన్నీ తెలియాలి ప్రజలకి అని ఆపి పెట్టినారు ఇంతవరకు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఒక సైడు, రాజకీయం ఒక సైడు, రెండు ఎలా బ్యాలెన్స్ చేయగలరు? రెండు బ్యాలెన్స్ చేయలేరన్న. రాజకీయం అంటే ఏంటంటే పూర్తి స్థాయిగా రాజకీయాల్లోనే ఉండాలి. మళ్ళీ నేను సినిమాలు చేస్తా అంటే తప్పుదార పట్టినట్లయితుంది, అది మంచి పద్ధతి కాదు గిట. రాజకీయం అనేది జీవితాంతం రాజకీయంలోనే ఉండాలి, దానికే కేటాయించాలి, మీరు ఉన్న జీవితం మొత్తం దానికే కేటాయించాలి. కానీ మళ్ళీ నేను సినిమాలు తీస్తా అంటే అది కుదరని పని. ఎందుకైతే ఇప్పుడు కొడుకు అయితే ఉన్నారు, ఎవరు, అకినానంద్ ఉన్నారు, ఆయనని సినిమాలోకి ఎంట్రీకి ఇవ్వండి, మీరు రాజకీయాల్లోకి ఉండండి, అక్కడ ప్రజల సేవ చేస్తా అని వచ్చిండ్రు, మీరు సేవ చేయాలి, అట్లానే డెవలప్మెంటింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 2029కి జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా లేకపోతే పొత్తులోనే వస్తుందా? పొత్తులోనే వస్తుంది అన్న. మీకెందుకు ఆ డౌట్ వచ్చింది? పొత్తులోనే వస్తుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక పార్టీని సిద్ధాంతము, అతను కూడా 175 సీట్లకి 175 సీట్లకు పోటీ చేయాలి, గెలవాలి అని జన సైనికులు కూడా అనుకుంటారు కదా, మరి దానిపైన ఇప్పుడు ఎట్లయితే వచ్చిండ్రో, ఇప్పుడు కలిసి కట్టుగా వచ్చిండ్రో ముగ్గురు, అట్లానే ఉంటుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాకపోతే ఇంకా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పాలిస్తారు. దాని తర్వాత నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత అయినా కానీ ఇట్లనే ఉంటుంది ఈ పార్టీ అనేది. ఎట్లయితే ముగ్గురు పొత్తుతో వచ్చిండ్రో ఆ పొత్తుతోనే ఉంటుంది పార్టీ. ఇంకోటి ఆ పొత్తుతోటే కొనసాగుతుంది పార్టీ గిట. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు సీఎంగా, దాని తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అన్న సీఎం అవుతారు. కానీ 21 సీట్లు తీసుకున్నప్పుడే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు, కొంతమంది పార్టీ కూడా మారిపోయారు. నెక్స్ట్ 29లో కూడా అలాగే జరిగితే ఒప్పుకోరు కదా. అంటే ఇప్పుడు మంచి చేస్తే ఓకే అన్న. ఇప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల్లో మంచి ఆవరణ ఉంటే, మంచోడు మంచి చేస్తుండు అందరికీ చేస్తుండంటే ప్రజలు ఇంకా ఓడించడానికి అస్సలు వెనుక పోరు, అసలు ఓడియర్ గీట. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజలకు సేవ చేస్తే, మంచి చేస్తే, డెవలప్మెంట్ మంచిగా ఉంటే మంచి చేస్తుండ్రు పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి చేస్తుండ్రు. ప్రజలకి బాధ లేకుండా మంచిగా చూసుకుంటుండ్రు. రాష్ట్రాన్ని అప్పులు లేకుండా మంచి మందు కానీ ఏది కానీ సౌకర్యాలు మంచిగా చేస్తుండ్రు. మాకు వీళ్ళే కావాలని మళ్ళీ గెలిపించుకుంటారు. సో మళ్ళీ మీరు వేరే ఏదో దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పార్టీ వేరు వీళ్ళ పార్టీ వేరు, ఆ పార్టీ ఏంది ఈ పార్టీ ఏంది, మళ్ళీ గొడవలు అయ్యి అంటే అవ్వచ్చు, చెప్పలేము. ఆ స్టేజ్కి వెళ్ళే వరకు గెలిచిన తర్వాత ఇంకోటి మాట్లాడుతుండ్రు, గెలిచిన తర్వాత ఇంకోటి మాట్లాడుతున్నారు. సో అప్పుడు వరకు రావచ్చు, రూమర్స్ రావచ్చు, చెప్పలేం. మరి ఎవరి అభిప్రాయం వాళ్ళది ఉంటుంది. నేను గెలిచినా కదా ఇన్ని సీట్లు, నెక్స్ట్ నేను గెలుస్తాను, నేను 22కి 22 గెలిచిన, నేను తర్వాత నేను నెక్స్ట్ నేనే నిలబడతా, నేనే గెలుస్తా కదా అని ఉండొచ్చు, చెప్పలేం.